మంచిగా బ్యాచ్ తోటి స్విమ్మింగ్ ఎంజాయ్ చేస్తారు. నాకు ఎంజాయ్ చేయాలని ఉంది. బట్ నేను దూకితే నన్ను ఎవడు తీసుకొస్తాడో తెలియట్లే బయటికి కాకపోతే. అండ్ మనం అడ్డదారిలో బ్యాక్ సైడ్ నుంచి ఆల్మోస్ట్ చెప్పినా కదా ఒక 20 minutes వాక్ చేస్తే బ్యాక్ సైడ్ గేట్ నెంబర్ 4 వస్తుందని. మార్నింగ్ అయితే చాలా రష్ తక్కువ ఉన్నారు. ఇటు నుంచి చూస్తే పెద్ద జీనియస్ పుడింగ్ లెక్క ఈవినింగ్ ఇట్లా ట్రై చేద్దాం అనుకున్నా. పెద్ద గుడి బ్లూ ప్రింట్ మొత్తం చూసిన వాళ్ళు లెక్క ఎటు నుంచి ఏది తక్కువ వస్తుంది, ఎటు నుంచి ఏది తొందరగా దర్శనం అవుతుంది అండ్ మోరోవర్ ఏది కంఫర్టబుల్గా ఉంటుందని. మొత్తానికి అయితే వచ్చేసాము. పైకి వెళ్తే తెలుస్తుంది ఇది వర్కౌట్ అయిద్దో కాదు. వచ్చేసాం మన గుడి బ్యాక్ సైడ్కి వచ్చేసాం. మొత్తానికి ఈ రూట్ బాగుంది కానీ మరీ ముసలోళ్ళు అయితే మాత్రం బ్యాక్ నుంచి ట్రై చేయకండి, ఎందుకంటే చాలా స్టెప్స్ ఉంటాయి, చుక్కలు కానొస్తాయి. సో ఇలా మనం ఈ ఘాట్ నుంచి హరిశ్చంద్ర ఘాట్ కూడా చూడొచ్చు. ఇందాక అది హారతి ఘాట్, మనం కొద్ది కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటాం కాబట్టి హరిశ్చంద్ర ఘాట్ అని చెప్పేసి. బట్ హరిశ్చంద్ర ఘాట్ వచ్చేసి ఇది వెరీ వండర్ఫుల్. అస్తమానం శవాలు కాలుతూనే ఉంటాయి, శవాలలోనే శివుడు ఉండాలంటారు. అండ్ లాస్ట్ ఆఖరి శవం యొక్క బూడిదతోటి ప్రతిరోజు గుడి తెరవగానే శివుడికి అభిషేకం జరుగుతుంది. ఆ మహాపుణ్యాత్ముడు ఎవరో మరి ప్రతిరోజు అండ్ మోరోవర్ దిస్ ఈజ్ ద గేట్ నెంబర్ 4 ఫ్రమ్ బ్యాక్ సైడ్. ఇప్పుడైతే జనాలు బాగానే ఉన్నారు, పైకి వెళ్తే తెలుసు.